హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బాధలన్నీ మన దృష్టికోణం సరిగా ఉండకపోవడం వల్ల వస్తున్నాయి. ఇప్పుడు మీ వయసు ఎంత? 69. మనిషి సగటు ఆయుర్దాయం 70 అనుకుంటే మీరు దిగిపోవలసిన స్టేషన్కి అతి సమీపంగా ఉన్నారనే కదా అర్థం. ఈ వయసులో ఈ తాపత్రయాలు అవసరమా? ఇంకా కొడుకులు కోడళ్ల మీద అజమాయిషీ చలాయించి మీ పెద్దరికం నిలబెట్టుకోవాలని ఇంట్లో అంతా మీ ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి. చాలా ఇళ్లలో పెద్దవాళ్ళు పిల్లలకి దూరం అవుతున్నది ఈ అనవసరపు జోక్యం వల్లనే. పెద్దవాళ్ళు తమ మూర్ఖత్వం వల్లనే పిల్లల నుండి పొందాల్సిన ప్రేమాభిమానాలను పోగొట్టుకొని వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. తల్లిదండ్రులు మంచి చెడ్డలు పట్టించుకొని కఠినాత్ముల లేరా స్వామి? లేరని ఎలా అంటాను? 50-50. పిల్లలు కఠినాత్ములు, ప్రేమాభిమానాలకు అనుబంధాలకు విలువ ఇవ్వని వారుగా తయారవుతున్నారంటే తప్పు వాళ్ళది కాదు, వాళ్లను పెంచిన తల్లిదండ్రులు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఒకటి ఉంది. పిల్లల డ్రెస్సుల మీద, వాళ్ళ ర్యాంకుల మీద, కెరీర్ మీద చూపే శ్రద్ధ వాళ్ళ క్యారెక్టర్ మీద చూపడం లేదు. జీవితంలో కెరీర్ ముఖ్యమే, కానీ కెరీర్ కంటే ముఖ్యమైనది క్యారెక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో నైతిక విలువలు అతి ముఖ్యమైనవి. ప్రతివారు గొప్పవారు కావచ్చు, కాకపోవచ్చు, కానీ మంచివారుగా దిద్దడానికి కృషి చేయాలి. ప్రేమ, దయ, శాంతి, ధర్మం, అహింస వంటివి చిన్నప్పుడే వాళ్ళల్లో నాటి పెంచితే ఏ తల్లిదండ్రులకి మీలా బాధపడే అవసరం రానే రాదు. వాళ్ళు దుబారా చేస్తున్నారని, ముందు చూపు లేదని బాధపడుతున్నారే, అసలు మీకుందా ముందు చూపు? ఎందుకు పుట్టాం, ఎందుకు ఈ జీవితం అని ఏనాడైనా ఆలోచించారా? ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో ఆ తర్వాత ఏమిటో కూడా తెలియదు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా లేకుండా బతికేస్తున్న మనిషికి పశువుకి తేడా ఏమిటి? నిద్రలో సగం జీవితం గడిచిపోయింది, బాల్యం కొంతకాలం గడిచిపోయింది, యవ్వనం ఒళ్ళు తెలియకుండా గడిచిపోయింది, వార్ధక్యం కూడా కొంత గడిచిపోయి చివరికి ఈ స్టేజికి వచ్చేశారు. ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం తెచ్చుకోరాదా? అంత సులువా స్వామి వైరాగ్యం తెచ్చుకోవడం అని నవ్వాడు పట్టాభి. ఈ జీవితం, మరణం తర్వాత ఏమవుతాం, ఎక్కడికి వెళతాం, ఇలా ఏ తర్కము లేకుండానే, ఏ ఆలోచన లేకుండానే ఆయువున్నంత వరకు ఉండి చివరికి కుక్కల్లా కాలిపోవడానికేనా ఈ మానవ జన్మ ఎత్తింది? జీవితం గురించి ఆలోచించండి. దీన్ని అర్థవంతంగా చేసుకోవడం ఎలాగో చూపండి. 1. అంతర్వాణి మాటలు మీ చెవిని పడాలంటే ముందు మీ మనసు మౌనం వహించాలి. ఎక్కడా ఆలోచనల సవ్వడి ఉండకూడదు. అప్పుడు తెలుస్తుంది జీవితాన్ని ఇంతవరకు ఎంత నిస్సారంగా గడిపామన్నది. కొడుకు కోడలు సరిగ్గా చూడలేదనుకోవటం, ఎందుకు బతుకని సంకటపడటం, ఇదంతా ఎంత అర్థం లేని వ్యవహారమో అప్పుడు తెలుస్తుంది. కన్నవాళ్ళకి పట్టెడన్నం కూడా పెట్టక తరిమేసే కసాయి పిల్లలతో కోడల్ని పోల్చుకు చూడండి. అప్పుడు వాళ్ళెంత ఉత్తములుగా కనిపిస్తారో. మీకు వేళ్లకు తిండి తిప్పలు సరిగ్గా చూస్తున్నారు కదా, కేవలం మీ మాటను గౌరవించడం లేదనే కదా మీ బాధంతా. 40 ఏళ్ళొచ్చి 2 బిడ్డల తండ్రి అయిన కొడుకు సంసారంలో మీ జోక్యం అవసరమా? ఆర్థికంగా బాగా ఉండి కూడా చాలామంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతున్నారంటే తమ పెద్దరికంతో వాళ్ళని అనవసర చికాకులకు గురి చేసి తను చికాకు పడడం వలనేనని నా ఉద్దేశం. ఈ సంసారం ఒక చెత్తబుట్ట లాంటిది. మోసినన్నాళ్ళు మోశారు, ఇంకా ఇంకా మోయాలని సరదా ఏమిటి? ఆ బుట్టని ఒక్క క్షణం దింపుకొని చూడండి, అప్పుడెంత హాయిగా అనిపిస్తుందో. ఈ వయసులో మీకు కావలసిందేమిటి? ప్రశాంతత. అది మీలోనే ఉంది, మీ చేతిలోనే ఉంది. అనవసర విషయాల జోలికి పోకుండా మీలో మీరుండటం వల్ల వస్తుంది ఆ ప్రశాంతత. మీలో మీరుండటం సాధ్యం కాదనుకుంటే మనసు పెట్టి భగవంతుడి నామ సంకీర్తన చెయ్యండి. ఎంత ఆనందం అనిపిస్తుందో చూడండి. కొడుకు కోడల్ని ఆడిపోసుకోవడంలోనే ఉంది మీకు ఆనందం అనుకుంటే అది మీ ఇష్టం. ఇక నేను చెప్పేదేమీ ఉండదు. నాకు కనువిప్పు అయ్యింది స్వామి. ఇంట్లో వాళ్ళు ఏం చేసుకున్నా నాకెందుకు? నాకు కర్తవ్యం నిర్దేశించండి. ధ్యానం చేయండి. ధ్యానం అంటే మనసు దేని మీద లగ్నం చేయాలి? భగవంతుడి రూపం మీద, నామం మీద. ధ్యానం అంటే అసలు ఏమీ చేయకుండా ఉండటం, శ్వాస మీద ధ్యాస ఉంచడం.
రోజు 2 పూటల ధ్యాన సాధన చేయమన్నాడు స్వామీజీ. కూర్చోవడానికి ఎక్కడైతే బాగుంటుంది? ఇంట్లో పిల్లల గోల, టీవీ మోత, పెరట్లో చెట్ల మధ్య అయితే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అని. ఉదయం స్నానం చేయగానే చంకలో చాప మడిచి పెట్టుకుని పెరట్లోకి వచ్చాడు పట్టాభి. ఇంటి వెనకాల చిన్న పెరడు. ఆ కాస్త స్థలంలోనే ఎన్నో పూల మొక్కలు వేసి పెంచింది పట్టాభి భార్య శారదమ్మ. తెల్లారక ముందే కింద మంచు మొక్కల్లా రాలిపడే పారిజాతాలు, పచ్చటి ఆకుల మధ్య తెల్లగా తొంగి చూసే నందివర్ధనాలు, ఆ పక్కనే ముద్దగన్నేరు గులాబీ రంగు పూలతో, ఆ పక్కనే సుకుమారంగా విచ్చుకునే కనకాంబరాలు. అప్పుడప్పుడు ఎక్కడి నుండో ఎగిరొచ్చి కిచకిచ శబ్దాలు చేసే పువ్వును పరామర్శించి పరిసరాలను ఆహ్లాదభరితంగా మార్చి వెళ్ళే ఏదో పేరు తెలియని చిన్న పిట్టలు. ఇక్కడ రోజూ సాయంత్రం పూలు కట్టుకుంటూ కూర్చునేది శారద. శారదకి ఈ మొక్కలంటే ఎంత ప్రాణమో ఇవి ఇప్పుడు శారద వదిలిపోయిన గుర్తులయ్యాయి. ఎందుకో పట్టాభి నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. పారిజాతం చెట్టు కింద చీపురుతో శుభ్రం చేసి చాప వేసుకుని సుఖాసనంలో కూర్చొని చేతిలో చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకున్నాడు పట్టాభి. మనసు శ్వాస మీద పట్టమన్నాడు గదా, శ్వాస మీద ధ్యాస పెట్టడానికి కింద మీద పడసాగాడు. మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. గతంలో దాగిపోయిన జ్ఞాపకాలను పనిగట్టుకొని తవ్వుకుంటుంది. నా కిచెన్ కిటికీలోంచి సుయ్యమని పప్పులో పోపుగంటే అద్దిన శబ్దం, చెవిలో నూనెలో వేగిన వంట మిర్చి ఘాటు ముక్కులోకి చేరాయి. ఈరోజు శైలజ చింతకాయలు వేసి పప్పు చేస్తున్నానని రమణతో చెప్పడం తను స్నానానికి వెళుతున్నప్పుడు విన్నాడు. చింతకాయలు పప్పులో ఇంగువ పోపు పెడితే ఆ రుచి, ఆ గుమగుమ. కాస్త పప్పు విడిగా తీసి ఇంగువ పోపు పెట్టమ్మా అని కేకేద్దామనిపించింది. ఒకసారి ఇలాగే చింతకాయల పప్పులో ఇంగువ పోపు పెట్టమ్మా అని అడిగితే ఏమందంటే కోడలు, పప్పులో ఇంగువ పోపు పెడితే గబ్బు గబ్బు అని ఆ పిల్లలు తినరు మామయ్య అంది. కాస్త విడిగా తీసి పెట్టొచ్చు కదమ్మా అన్నాను. ఇంట్లో ఉన్న నలుగురికి 4 రకాలుగా చేయడం నా వల్ల కాదు, చేసిందేదో తినండి అని విసుక్కుంది. ముసలాళ్ళకి జిహ్వ చాపల్యం ఎక్కువ కదా. కోడలి నోటికి భయపడి ఎన్ని కోరికలు చంపుకున్నాడో. ధ్యానం చేయడానికి కూర్చొని ఇంగువ పోపు గురించి నోట్లో నీళ్లూరించుకుంటున్నాడేమిటి తను. నిన్న స్వామీజీ ఏం చెప్పాడు? మితభాషణం లాగానే మితాహారం కూడా ఉండాలని చెప్పలేదు? మనిషి పుట్టడం దేవుడిచ్చిన అరుదైన వరం. ఈ శరీరం ఒక దేవాలయం లాంటిది. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా శుభ్రంగా ఉంచుకుంటామో ఈ శరీరాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి. జిహ్వ కోరికలన్నీ పొట్టలో పడేసి దాన్ని కంపుగా మార్చకూడదు. కడుపుకు సగాన్ని మాత్రమే ఆహారం తీసుకొని మిగతా సగాన్ని గాలికి నీరుకు వదిలేయాలి. రోజుకు 3 పూటలా తింటే రోగి, రోజుకు 2 పూటలా తింటే భోగి, రోజుకు 1 పూట తింటే యోగి. మీరే నిర్ణయించుకోండి, రోగి కావాలో భోగి కావాలో యోగి కావాలో. స్వామీజీ మాటలు మనసులో ప్రతిధ్వనించాయి. కోడలు తప్పులు చూడటం కాక మంచినే చూడమని చెప్పారు కదా స్వామీజీ. అందరిలో మంచి చూడడం మొదలు పెడితే తమలోనూ ఆ మంచి చోటు చేసుకుంటుందట. ఏది నిరంతరంగా వస్తున్న ఈ ఆలోచనలు వెల్లువ వద్దనుకున్న కొద్దీ పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ధ్యానంలో జీవితం ఏదో ఒక పూటకు పరిమితం కాకూడదు. జీవితమే ధ్యానం కావాలి. ఇక రోజులు గడుస్తున్నాయి. పట్టాభి ధ్యాన సాధనలో పురోగతి సాధించాడో లేదో గాని అలా ఏమిటి? నాన్నగారు మాట్లాడటం బొత్తిగా తగ్గించేశారు. ఈ మధ్య నేను కొంచెం రష్గా మాట్లాడుతున్నందుకు ఆయన బాగా నొచ్చుకుంటున్నట్టున్నారు. ఈ వయసులో ఆయన మనసు నొప్పించడం తప్పే కదా. ముసలాయన చాదస్తం కొద్దీ ఏదో ఒకటి అంటే అననీలే అని ఊరుకుంటే పోయేదానికి నేను కొంచెం కటువుగానే మాట్లాడాను శైలు. నువ్వు కూడా ఆయన్ని ఏమీ అనుకో. ఈ వయసులో ఆయన్ని బాధ పెడితే మనకేం వస్తుంది చెప్పు. ఆయన ప్రవర్తన ఎప్పటికీ ఇలాగే ఉంటే నెత్తిన పెట్టుకోవచ్చులేండి. కానీ ఉండడే. అన్ని విషయాలు తనకే కావాలి. అన్నిటికీ సణుగునొకటి. అన్నిటిలో వేలు పెడితే చిర్రెత్తుకు రాక చస్తుందా? ముసలాళ్ళకి అది నైజమని మనం సరిపెట్టుకోవాలి. మాటికి మాట ఎదురు చెప్పకుండా మనం మౌనంగా ఊరుకుంటే సరిపోతుంది. పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళని పక్కలో చేర్చుకొని కథలు అవి చెప్పి నిద్రపుచ్చే ఆయన ఇప్పుడు పిల్లలతో కూడా మాట్లాడటం లేదు. అన్నిటినీ అందరికీ దూరంగా ముడుచుకుపోయినట్టుగా ఉంటున్న ఆయన్ని చూస్తుంటే నాకెందుకో చాలా బాధగా ఉంది శైలు. మీకు కృతజ్ఞతలు.
నాకు సరైన మార్గం నిర్దేశించారు. పోగొట్టుకున్న మర్యాదను మౌనంతో తిరిగి పొందాను. సంతృప్తితో కూడిన నవ్వు కదిలింది పట్టాభి పెదవుల మీద. చీకటి నుండి వెలుగులోకి వచ్చినట్టుగా అనిపించింది ఆయనకు. శుభం. స్టోరీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.